ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ మరొకసారి శుభములు. మరి ఈ దినం మనము పరిశుద్ధాత్మ అనే అంశం మీద ధ్యానం చేయనున్నాము. ఎందుకనగా మార్చి 31వ తేదీన ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచి 40 దినాలు ఆయన లేచి ఉన్నానని అనేక మందికి కనపడుచు, మరి 40వ దినాన ఆయన చెప్పిన ప్రకారంగా తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నానని పరలోకమునకు ఆరోహణమై వెళ్ళెను. ఆయన వెళ్తూ వెళ్తూ మనందరికీ ఒక గొప్ప ఆజ్ఞనిచ్చి ఉన్నారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని ఆయన ఈ భూమి మీదను పరలోకంలోనూ ఆయనకున్న సర్వాధికారములు మనకందరికీ ఇచ్చి ఉన్నారు. అందుచేత ఆ అధికారము చొప్పున మనము ఈ లోకములో సువార్త ప్రకటించబద్దులమై ఉన్నాం. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారంటే, మీరు పరిశుద్ధాత్మను నేను మీ మీదికి పంపిస్తాను. మీకు ఆదరణకర్తగా ఉంటాడు. 24/7 నిత్యము మీకు సహాయకరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మను మీరు పొందుకునేంత వరకు యెరూషలేములోనే వేచి ఉండి ప్రార్థన చేయండి అని చెప్పినందుకు వారందరూ 120 మంది యెరూషలేములో ఉండి ప్రార్థించేచుండగా పెంతెకొస్తు దినాన వారందరూ పరిశుద్ధాత్మ పూర్ణులై మరి పేతురు ప్రసంగించినప్పుడు 3000 మంది బాప్తిసం పొందిరి. ఈ 3000 మంది బాప్తిసం పొందుటకు కారణం ఏంటని మనం ఆలోచిస్తే, పేతురు గారి ప్రసంగంలో ఆయన ఎక్కువేమీ చెప్పలేదు. మేము పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించుచున్నాము. మీరు ఆయనను మరి సిలువ వేసి శ్రమలు పెట్టి ఆయనను చంపారు. అయితే దేవుడు ఆయనను మరి సమాధిలో నుంచి లేపి పునరుద్ధానుడయ్యాడు. అందుచేత ఆయన నామములోనే తప్పే వేరే ఎవరి నామంలోనూ రక్షణ లేదు. అందుకు మేము సాక్షులము అని చెప్పారు. ఆ సాక్ష్యాన్నే మనము మరి అందరికీ తెలియజేయవలసిన బద్దులమై ఉన్నాము. అప్పుడు వారు పశ్చాత్తాపపడి, అయ్యలారా మా వల్ల తప్పు జరిగిపోయింది. ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగారు. సో, ఈ రియలైజేషన్ వారి వలన జరిగిన తప్పు వారు తెలుసుకొనున్నట్లు చేసేదే పరిశుద్ధాత్మ కార్యం. బోధించుట మన యొక్క కర్తవ్యం. క్రీస్తుని బోధించి అక్కడ సాక్షులుగా ఉండటం మన కర్తవ్యం. పరిశుద్ధాత్మ వారిని సంధించి మరి వారిని ఒప్పుకునేలాగన చేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ఏ విధంగా మనకి సపోర్ట్ చేసి కార్యాలన్నీ ఏ విధంగా జరిగిస్తది అనేది ఈ దినం మనం ధ్యానం చేయనున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభువు చెప్పి ఆరోహణమై మరి పరలోకమునకు వెళ్ళారు. పరిశుద్ధాత్మ అనగానే చాలా మంది వితండవాదం చేస్తుంటారు. అది వ్యక్త, శక్త అని నా మీదకి ఆల్మోస్ట్ చాలా కోపంగా ఇద్దరు ముగ్గురు వ్యక్తులొచ్చారు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అంతేగాని శక్తి కాదు. ఇంకా కొంతమంది మరి జెండర్ కూడా అడుగుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఏంటని. మరి కొంతమంది దైవజనులు పరిశుద్ధాత్మ మరి మేల్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ప్రభువు ఏం చెప్తున్నారంటే, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అయితే లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. ఎందుకంటే మరి చాలామంది పరిశుద్ధాత్మ అంటే అదేంటో మాకు తెలీదు, మాకేమీ అసల దాని గురించి తెలీదు అని చెప్పే పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. పౌలు గారు మరి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఆయనకు తెలియని 12 మంది శిష్యులు, అజ్ఞాత శిష్యులు వచ్చి
ఆయనతో మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు వారిలో ఏదో ఒక ఆత్మీయ లోపం ఉందని గమనించి వారిని మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడిగినప్పుడు వారు పరిశుద్ధాత్మ అనేది మాకు తెలీదు. అసల దాన్ని మేము పొందుకోలేదు అని చెప్పారు. అంచేత మరి 1 మినిట్ ప్లీజ్. అందుచేత పరిశుద్ధాత్మ అంటే మాకు ఏమీ తెలీదు అని చెప్పినప్పుడు వారు మీరు బాప్తిసం పొందారు కదా! బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను మీరు పొందుకోలేదా అని అడిగినప్పుడు వారు మరి మేము బాప్తిసం పొందాము. కానీ యోహాను బాప్తిసం పొందాము. యోహాను నా వెనుక వచ్చువాడు మీకు మరి నేను నేనైతే నీళ్లలో ఇస్తున్నాను. నా వెనుక వచ్చేవారు మరి మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తారు అని చెప్పారు. అందుకని దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము అని వారు చెప్పడం జరిగింది. అయితే మరి మనం ఎప్పుడైతే పేతురు గారు అక్కడ ఏం చెప్పారు? మీరు మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపం పొంది మీరు మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధాత్మ వరమును మీరు కూడా పొందుదురు అని చెప్పారు. కాబట్టి ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారిలోనికి మరి ఆత్మ చేత మనమందరము ముద్రించబడతాం. అందుకని లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగరు. ఆయన మీతో కూడా నివసించును. మీలో ఉండును. మీలో ఉండును. ఇక్కడ మనం గమనిస్తే బెత్లెహేము బాలుడుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి మన మధ్యకు వచ్చారు. కల్వరి గిరిలో ఆయన మన కొరకు సిలువ వేయబడి మరి చనిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించటానికి పెంతెకోస్తు దినాన వచ్చింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఉంటది. మరి మనము క్రైస్తవులన్న ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ మనలో నివసించడం వల్ల మరి ఎటువంటి దుష్ట శక్తులు మన మీదకి రాకుండా ఉంటాయి. మనలను మనము యేసునకు అప్పగించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో శాశ్వతముగా నివసించును. ఎప్పుడైతే మనము క్రీస్తుకు మనం అప్పగించుకుంటామో, సరెండర్ అవుతామో, అప్పుడు పరిశుద్ధాత్మ మనలో నిత్యము శాశ్వతంగా నివసించును. కాబట్టి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. ఇది పరిశుద్ధాత్మ మనలో నిత్యము శాశ్వతంగా నివసించునంటే ఎవరైతే రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారిలో వాగ్దానం చేయబడిన ఆత్మ ముద్రించబడుతుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నిత్యము మన మధ్య మనలో ఉండి మనకు అన్ని విషయముల్లోనూ కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు. విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మరి విశ్వాసుల జీవితంలో వారు నమ్మేటట్టు చేస్తుంది. చాలాసార్లు మనం చాలా విషయాల్లో నమ్మము. లేదా మనము చేసిన ఈ యొక్క వాక్య పరిచర్యని ఇతరులు నమ్మేటట్టు పరిశుద్ధాత్మ విశ్వాసుల జీవితంలో పనిచేస్తుంది. ఆ నమ్మిన తరువాత వారు పేతురు గారు చేసిన ప్రసంగమును వారు విన్నారు, నమ్మారు. నమ్మినప్పుడు వారిలో రూపాంతరం చెందారు. ట్రాన్స్‌ఫార్మ్డ్ లైఫ్. అయ్యలారా మేము తప్పు చేశాము. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? అనే ఒక రూపాంతరము వారిలో వచ్చింది. అధికారము కలుగచేయును.
ఆ రూపాంతరం ఎప్పుడైతే వచ్చిందో మరి పరిశుద్ధాత్మ మనలోకి వస్తది. మనకొక అధికారము కలుగజేస్తది. ఇప్పుడు చూడండి చాలామంది దెయ్యాలు వెళ్ళగొట్టేటప్పుడు ఏం చేస్తారు? నజరేయుడైన యేసు నామములో నిన్ను గద్దించుచున్నాను. ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎవరిచ్చారంటే అది పరిశుద్ధాత్మ ఆ అధికారాన్ని మనకి కలుగజేస్తుంది. రెండవది మనం చూస్తే మరి మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పెను. మనము వి ఆర్ ద విట్నెస్ ఫర్ క్రైస్ట్. నజరేయుడైన యేసు పునరుద్ధానుడై లేచారు. ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. దానికి మేము సాక్షులము అని మనమందరము సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుచున్నాడు. నాకు సాక్షులై యు ఆర్ ద విట్నెస్. ఈ యొక్క అన్య దేశములో మనము దేవుని కొరకు సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. మీరు యేసును ఏ విధముగా కలిశారో, ఆయన మీ జీవితమును ఏ విధంగా మార్చారో ప్రజలకు చెప్పటము మరియు ఆయనను కలవమని వారిని ఆహ్వానించటం. ఇదే మనము చేయవలసిన సువార్త. అంతేగాని పెద్ద జోల్సని చేసుకొని, పెద్ద బైబిల్ తీసుకొని, నేను యేసు ప్రభు గురించి నీకు చెప్తాను, రా అంటే ఎవరు మనల్ని ఆహ్వానించరు. అయితే మనము ఆ సమయము, ఆ సందర్భం చూసుకొని, మనము యేసుకు ఏ విధంగా మరి పరిచయం చేయబడ్డాము, పరిచయం అయ్యాము. ఆయనకు పరిచయం అయిన తర్వాత మన జీవితంలో ఎటువంటి రూపాంతరం వచ్చింది, మార్పు వచ్చింది. అవన్నీ కూడా ఎటువంటి ఎక్స్‌పీరియన్సెస్ మనం పొందాము. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పటం ద్వారా మరి వారిని కూడా ఆయనను కలవమని ఆహ్వానించటమే. వచ్చి చూడుడి ఇక్కడేం జరుగుతుందో అని యోహాను సువార్తలో చాలా సార్లు ఆ పదం ఉంటది. నాకు చాలా ఇష్టం. కమ్ అండ్ సీ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్. ఎక్కడో ఉండి నువ్వు దూరాన్ని నుంచి అన్ని చూడొద్దు. నువ్వు ఒకసారి రా, విను, నీవు ఆ యొక్క అనుభవం పొందు అని మనము పొందిన అనుభవాన్ని ఇతరులకు తెలియచేసి వారిని ఆహ్వానించడమే మన యొక్క మరి కర్తవ్యం. యేసును ఇతరులకు ఫలభరితముగా పరిచయం చేయుటలో కీలకమైనది పరిశుద్ధాత్మ సహాయంపై ఆధారపడి ఉంది. ఫస్ట్ యేసు ప్రభుని చూచింది మరి ఆంద్రియ, యోహాను. వారిరువురు చూచి పేతురు వాళ్ళ బ్రదర్ పేతురుని తీసుకొని వచ్చారు. అలాగ ఒక్కొక్కళ్ళని ప్రభువుకు పరిచయం చేశారు. చివరగా నతనయేలుని పరిచయం చేశారు. యేసు ప్రభువేమో ఒకళ్ళని నన్ను వెంబడించు అని ఆయన డైరెక్ట్‌గా పిలిచారు. కాబట్టి ఇవన్నీ చేయటంలో పరిశుద్ధాత్మ సహాయము మనపై ఆధారపడి ఉంటది. ఎలా ఆధారపడి ఉంటదని మనం ఒకసారి చూస్తే, పరిశుద్ధాత్మ క్రీస్తును పరిచయం చేసే అవకాశాలకు మనల్ని నడిపిస్తది. మనం ఏదో చేయాలనుకుంటాం. కానీ ఆ అవకాశం కోసం మనము వేచి ఉండాలి. నువ్వు ఇప్పుడెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నువ్వు ఇప్పుడెళ్ళి వాళ్ళతో మాట్లాడు. లేదా నువ్వు వాళ్ళతోటి ఈ విషయం చెప్పు అని మనల్ని ఎవరో తోసేసినట్టుగా మనల్ని అక్కడ నిలబడనివ్వకోకుండా మరి చేస్తది. అదే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. నేను హగ్గ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక మా ఆహ్, లెక్చర్స్ ఇచ్చే ఆయన రామచంద్రన్. ఆయన చెన్నై పట్టణం నుంచి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరు. అనేక దేశాలు వెళ్ళాడు. ఆయన ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన్ని కూర్చోనివ్వలేదు. ఆ ఎయిర్ హోస్టెస్‌కేదో ప్రాబ్లమ్ ఉంది, ఏడుస్తుంది. నువ్వెళ్ళి ఆమెతో మాట్లాడు అంట. ఈయనేమో మరి ఆమెతో మాట్లాడతాం అందరూ చూస్తున్నప్పుడు బాగోదనేసి కూర్చుంటే, అసల కూర్చోనివ్వకోకుండా ఒకటే ప్రేరేపణ కలిగినప్పుడు, ఈయన వెళ్ళి ఒక చిన్న స్లిప్ మీద ఆయన ఫోను నంబర్ రాసి, "ప్లీజ్ మీట్ మీ ఔట్‌సైడ్. యూ హావ్ ప్రాబ్లమ్" అని ఒక చిన్న కాగితం రాసిచ్చినప్పుడు, ఆమె ఎగ్జిట్ అయ్యాక బయటకొచ్చి ఆయన కోసం వేచి ఉండి,
అప్పుడు ఆయన ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెకున్న ప్రాబ్లమ్స్ చెప్తే, ఆయన మరి ఆమెకు కౌన్సెలింగ్ చేసి, మరి యేసును పరిచయం చేశాడు. ఆమె రక్షణలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ మనల్నందరినీ "నువ్వు పలానా చోటుకి వెళ్ళు, పలానా వారికి ఇది చెప్పు" అని ప్రేరేపిస్తా ఉంటది. ఆ ప్రేరేపణ మనం కరెక్ట్‌గా ట్యూన్ అయ్యి, మనకి ఫోన్ రింగ్ అయినప్పుడు మనం వెంటనే ఎత్తి ఎలాగా స్పందిస్తామో, అలాగ మనం మరి ముందుకు వెళ్ళవలసి ఉంటది. ఫిలిప్పు సమరయలో ఉన్నప్పుడు అక్కడ దూత వచ్చి, "నీవు లేచి దక్షిణముగా వెళ్ళి, యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని" ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. దిస్ ఈస్ ద ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఆహ్, హోలీ స్పిరిట్ లేదా మరి గాడ్స్ మెసేజ్ అన్నమాట. ప్రభు దూతొచ్చి చెప్పింది. ఎక్కువేం చెప్పలేదు. ఒకటి డైరెక్షన్ చెప్పింది. ఎవరిని కలుసుకోవాలో చెప్పింది. ఎ ఏ ఏరియాలో కలుసుకోవాలో చెప్పింది. అంతే. ఎక్కువ క్వెషన్స్ ఏమి అడగక్కర్లేదు. ఇప్పుడే ఎళ్ళనా? తర్వాత ఎళ్ళనా? రేపెళ్ళనా? అని ఫిలిప్పు అనలేదు. నీవు లేచి అని చెప్పగానే వెంటనే ఫిలిప్పు లేచి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో చూడండి. ఫిలిప్పు సమరయలో ఉన్నప్పుడు దూత చెప్పినప్పుడు అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీద ఉన్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ మరి ఐథియోపి ఇథియోపియా అంటారు కదా! ఇప్పుడు మన కువైట్ దేశంలో కూడా చాలామంది ఇథియోపియన్స్ వచ్చారు. మన ఎన్‌ఈసీకే కాంపౌండ్‌లో ఇథియోపియన్ కాంగ్రిగేషన్ కూడా ఉంది. వారు చాలా చక్కగా ఆరాధిస్తారు. మరి ఆ దినము ఫిలిప్ చేసిన ఈ యొక్క పని వలన ఇథియోపియా దేశము మరి మూడవ క్రైస్తవ దేశం కింద మరి ప్రసిద్ధి చెందింది. ఇథియోపియన్స్ ఎక్కువగా క్రిస్టియన్సే. అందుకనే మరి ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబా నుంచి ఒక 40 సంవత్సరముల క్రిందట విజయవాడలో ఉన్న సువార్తవాణి ప్రసారాలు అడిస్ అబాబా ఇథియోపియా స్టేషన్ నుంచి వచ్చి ఏందంటే అక్కడి నుంచి ప్రసారం చేసేవారు. ఈ విధంగా మరి అక్కడున్న ఆ రాణి, ఆ రాణికి టైటిల్ ఏంటంటే కందాకి. ఇక్కడ మనకి అమీరు, హేరోదు ఇవి ఎలాగో అలాగా ఆ ఇథియోపియాలో యొక్క రాణి యొక్క టైటిల్ ఏంటంటే కందాకి. ఆమె దగ్గర ఇతను మరి ఫైనాన్స్ మినిస్టరు. మరి ఆమె లేడీ గాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరూ నపుంసకులుగా వారిని మార్చి అక్కడ పెట్టుకుంటారు. అతడు ఆరాధించడానికి యెరూషలేము వస్తే యెరూషలేములో అతన్ని అబ్జెక్ట్ చేశారు. "నువ్వు నపుంసకుడు. నీకు ఎంట్రీ లేదు" అని చెప్పినప్పుడు అతను ఎంతో వ్యాకులతతో మరి తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. అప్పుడు ఫిలిప్పు ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా చూడండి ఇంట్రడక్షన్ ఎంత చక్కగా ఉందో. దగ్గరికెళ్ళాడు మామూలుగా హాయ్ అన్నారు. హాయ్ అనుకున్నారు. మనం ఎవరైనా కనిపిస్తే సలాం అంటాం కదా! అలాగా. ఆ! ఏం చేస్తున్నారు అంటే నేను ఇది చదువుతున్నానను. మరి నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా? గ్రహిస్తున్నావా? అంటే అప్పుడు అతను అడిగాడు. ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. మీరెవరైనా సరే సువార్త ప్రకటించినప్పుడు, అవతల పార్టీ వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేసే వరకు మీరు వారికి ఎక్కువ విషయాలు మాట్లాడకూడదు. అప్పటి వరకు మామూలుగా పరిచయం చేసుకోవాలి కానీ, వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేసినప్పుడే మనము సువార్త ప్రకటించాలి. ఇది ఒక టెక్నిక్ అనమాట. రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొన్నాడు. అప్పుడు నపుంసకుడు, "ప్రవక్త ఎవని గూర్చి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా?
వేరొకని గూర్చియా దయచేసి నాకు తెలియజెప్పమని ఫిలిప్పును అడిగెను. అప్పుడు ఫిలిప్పు ఆత్మ నీవు ఆ రథము దగ్గరకు పోయి కలుసుకొనమని చెప్పింది కదా! అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్‌గా మరి యేసును గూర్చి ప్రకటించాడు. ఇది పరిశుద్ధాత్మ చేయు కార్యములు. దీనికి ఇంకా ఒక చక్కటి విషయం చెప్పాలంటే, నేను కువైట్ రాకూడదని అనుకుని మరి మెర్సీ కూడా నా భార్య కూడా రిజైన్ చేసి వచ్చేసింది. అయితే మేము హైదరాబాద్‌లో ఉంటూ ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకొని ఏం చేద్దామని అన్నప్పుడు మెర్సీ ఏమందంటే, "నేను వెళ్ళి నీకు వీసా పంపిస్తాను. అప్పుడు మనం ఇద్దరం అక్కడ సెటిల్ అవ్వచ్చు" అని చెప్పింది. సరే అలా అయితే నువ్వు వెళ్ళు. వెళ్ళి విజిట్ వీసా పంపిస్తే నేనొస్తాను. వచ్చి జాబ్ సెర్చ్ చేస్తాను అన్నప్పుడు, సరే అని తనొచ్చి విజిట్ వీసా అప్లై చేయటానికి జవాదత్‌కెళ్ళింది. అక్కడ మరి తన విజిట్ వీసా డెలివరీ కూడా వచ్చేసింది. డెలివరీ తీసుకునేటప్పుడు ఆత్మ ప్రేరేపణ ఎలాగుందో చూడండి. ఆ డెలివరీ ఇచ్చేవాడి కువైటీ తోటి వర్క్ పర్మిట్ ఎలా తీసుకోవాలని చాలా ఇన్నోసెంట్‌గా అడిగింది. వర్క్ పర్మిట్ తీసుకుంటానికి ప్రొసీజర్ ఏంటి అని. అడిగితే వాళ్ళేమన్నారు, "బయటికొస్తాను నేను, బయటికి రా" అని చెప్పాడు. అని వాడేదో సిగరెట్ కాల్చుకుంటానికి బయటకొచ్చినట్టుగా వచ్చి, "ఎవరికి? ఏంటి?" అన్నాడు. ఎవరికంటే ఇలాగా అని చెప్తే, "ఏం చేస్తాడంటే" ఇలాగా ఇంజినీర్, సివిల్ ఇంజినీర్ అంటే, "సరే మా ఫ్రెండ్‌కి ఒక కంపెనీ ఉంది. అడిగి వస్తాను. ఇక్కడే ఉండు" అని మళ్ళా ఒక 5 నిమిషాల్లో వచ్చి, "ఓకే. వీసా ఇస్తాను" అని చెప్పాడు. విజిట్ వీసాకి వెళితే మరి ప్రేరేపణ ఎలా జరిగిందో, అతడు మరి షూన్ వీసా తర్వాత ఇచ్చాడు. ఒక వారం రోజుల్లోనే షూన్ వీసా ఇచ్చాడు. వెంటనే అది తీసుకొని నేను మరి 3 నెలలు కూడా కాలేదు మెర్సీ వచ్చి. 3 నెలల లోపులోనే మరలా నేను తిరిగి కువైట్‌కి వచ్చాను. ఇది పరిశుద్ధాత్మ కార్యం ఈ విధంగా ఉంటది. ఎందుకనగా మేమిద్దరము మరి ప్రేయర్ చేసుకొని ఏం చేద్దాం అనుకున్నప్పుడు మెర్సీ నేను వెళ్ళి నీకు వీసా పంపిస్తానంది. సరే అని మెర్సీ వచ్చినప్పుడు మరి ఆ వీసా డీటెయిల్స్ ఇంకా బాంబేకి రాకమునిపే నేను బాంబేకి స్టాంపింగ్‌కెళ్ళాను. అంటే అంత క్విక్‌గా మరి వీసా నా చేతికి వచ్చింది. ఎందుకంటే ఇది మరి దేవుడు నడిపింపు ఉన్నప్పుడు ఆ విధంగా కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ క్రీస్తును పరిచయం చేయు అవకాశములకు మనలను నడిపించును. ఎక్కడ ఏ విధంగా మనము దేవునిని పరిచయం చేయాలనేది పరిశుద్ధాత్మ మనకి ఆ అవకాశాన్ని క్రియేట్ చేసి అక్కడికి మనల్ని నడిపిస్తది. ఇక్కడ చూస్తే మనం 120 మంది పెంతెకోస్తు దినాన్న మరి ప్రేక్షకుల్ని ఆకర్షించారు. వారేమన్నారు? వీళ్ళు పొద్దున్నే క్రొత్త మద్యం సేవించి ఎక్కువగా మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు పేతురు గారు నిలబడి, "అయ్యలారా, యెరూషలేము నివాసులారా, వారు క్రొత్త మద్యం ఏమి సేవించలేదు. ఆత్మపూర్ణులై మాట్లాడుతున్నామని" చెప్పినప్పుడు 3000 మంది బాప్తిస్మంలోనికి వచ్చి ఉన్నారు. మరలా పేతురు కొర్నేలియస్ యొద్దకు నడిపించబడెను. పేతురు గారు ఎంతసేపు యూదులకే గాని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. ఆ కొర్నేలియస్ వాడింటికి నేనెళ్ళటం ఏంటి? ఆయన కువైటీ, నేను యూదుడిని అని కొంచెం ఒక ఫీలింగు పేతురు గారికున్నప్పుడు మరి ప్రభు పేతురుతోటి "నువ్వు అక్కడికి వెళ్ళవలసిందే. నీ కొరకు మనుషుల కింద వెయిట్ చేస్తున్నారు వెళ్ళు" అని చెప్పినప్పుడు, అదే విధంగా కొర్నేలియస్‌కి కూడా మరి నీ ఇంటికి ఒక దైవజనుడొస్తాడు. అతను నీకు రక్షణ సువార్తను ప్రకటిస్తాడు అని చెప్పారు. అతను కింద వెయిట్ చేస్తున్నాడు వచ్చి అన్నప్పుడు కొర్నేలియస్ వెళ్లి పేతురు గారిని ఆహ్వానించి తీసుకొని వచ్చారు. ఇక్కడ మనం గమనించవలసిందేంటంటే చాలామంది దేవుడు నాకు ఇది చెప్పారు, అది చెప్పారని చెప్తారు. నేను వారి గురించి ఏ విధమైన కామెంట్స్ చేయట్లేదు కానీ, దేవుడు ఎప్పుడు ఏది చెప్పినా ఇద్దరికీ చెప్తారు. ఎవరు ఎవరికి చేయాలో. ఇక్కడ పేతురు గారికి చెప్పాడు. "నువ్వు కొర్నేలియస్ అనే అతని ఇంటికి వెళ్ళు" అని. కొర్నేలియస్‌కేమో "నీ ఇంటికి ఒక దైవజనుడు వస్తాడని" చెప్పారు. నో కన్‌ఫ్యూజన్ ఎట్ ఆల్. కరెక్ట్‌గా టాలీ అయిపోయింది. కానీ ప్రస్తుత దినాల్లో చాలామంది దేవుడు నాకు ఇది నీకు తెలియజేయమన్నాడని తెలియజేస్తాడు.
మనకేమో సీసీ రాదు. మనము చూసుకోవాలి. అందుకని మనం ప్రార్థించి తెలుసుకోవాలి. దేవుడు వారికేం చెప్పారో అది మనకు కూడా చెప్తారు. అదే విధంగా పిలుపు కూడా చాలా కరెక్ట్‌గా ఉండాలి. పిలుపు లేనిదే ఏ పని మనం చేయకూడదు. దేవుని పిలుపును అనుసరించి ఆ విధంగా మనము ప్రవర్తించవలసిన వారమై ఉన్నాం. పౌలు మరియు బర్నబాసు టర్కీకి పంపబడిరి. వారు టర్కీకి మరి పంపించబడ్డారు. పౌలు ఉత్తర టర్కీ నుంచి ఐరోపాకు మళ్ళించబడి ఇటు ఆసియా వైపు వద్దామనుకుంటే ఐరోపా వైపుకు వెళ్లారు. చూడండి, హేరోదు రాజుని చూస్తానికి జ్ఞానులు వెళ్లారు. అప్పుడు రాజు ఏం చెప్పాడు? మీరు వెళ్లి ఆ పురుషుని చూచి, ఆ బాలుని చూచి నాకు సమాచారం ఇవ్వండి. నేను కూడా వెళ్లి ఆయనను మరి మ్రొక్కెదను అని చెప్పినప్పుడు, జ్ఞానులు జ్ఞానులే గాని మరి వారికి ఎంత జ్ఞానం ఉందో మనకి తెలీదు. సిన్సియర్‌గా మళ్ళీ రాజు దగ్గరికి ఇన్ఫార్మ్ చేయటానికి వెళ్తున్నారు. వాళ్ళేమి ఆలోచించలేదు. ఎందుకు రమ్మన్నాడు, చెప్పమన్నాడని. అప్పుడు దూత స్వప్నంలో వారికి ఎన్‌రూట్ చేసింది. బాబు జ్ఞానులు మీరు రాజు దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. వేరే ఈ రూట్‌లో వెళ్ళిపోండి అనేసి అక్కడి నుంచి వాళ్ళని వేరే దారికి పంపించింది. ఇయన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలు. పౌలు గారిని మరి యెరూషలేముకు తిరిగి వెళ్ళమని 19వ అధ్యాయంలో అక్కడ చెప్పినప్పుడు ఆయన తిరిగి యెరూషలేమునకు వెళ్లారు. ఈ విధంగా మరి పరిశుద్ధాత్మ క్రీస్తును పరిచయం చేయటానికి మనకి అవకాశాలు కల్పించి మనల్ని నడిపిస్తది. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. అంతేగాని నాకింతమంది ఉండాలి, పెద్ద స్టేజ్ ఉండాలి, మైక్ ఉండాలి, క్వైర్ ఉండాలి అది కాదు. పరిశుద్ధాత్మ ఏది చెప్పితే అది. కొండలో మరి ఎక్కడ ఎటువంటి పరిస్థితులైనా ఇదివరకు మిషనరీస్ వారు సమయమనక, అసమయమనక కాలినడకన పరిస్థితులు బాగోపోయినా వెళ్ళి సువార్త ప్రకటించడం వల్ల ఈ రోజున మనము మరి ఈ విధంగా దేవునిని ఆరాధించగలుగుతున్నాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధించవలసిన విధముగానే దేవుడు ఒక్కొక్కసారి మనల్ని కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉంచుతాడు. ఎందుకంటే అక్కడ మన వలన ఆయన పరిచయం చేయబడటానికి లేదా మహిమ పొందటానికి. కాబట్టి నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మము. హి హాస్ సమ్ ఒక ప్రణాళిక ఉంది క్రీస్తుకు. అందుకని మరి పౌలు గారిని ఆ బంధకాల్లో ఉంచి అక్కడ చూయించారు. అపరిచితుల నుండి జీవితకాల బంధువుల వరకు క్రీస్తును పరిచయం చేయటానికి పరిశుద్ధాత్మ మనకు నడిపించుగా ఉంటది. అపరిచితులు తెలియని వారికి ఒక్కొక్కసారి మనం బస్సులోనో, ట్రైన్‌లోనో వెళ్తుంటాం. వాళ్ళేదో అంటారు. "ఆర్ యూ ఏ క్రిస్టియన్" అని అడుగుతారు. అప్పుడు మనం ధైర్యంగా చెప్పాలి. "వాట్ ఈస్ యువర్ బిలీఫ్" ఏంటి అన్నప్పుడు మనం చక్కగా వాగ్వివాదం చేయకోకుండా క్రీస్తును పరిచయం చేసే అవకాశంగా మనం ఫిలిప్ అక్కడ నపుంసకుడితోటి ఏ విధంగా మాట్లాడాడో ఆ విధంగా మనం చక్కగా మాట్లాడాలి. ఎలా అంటే ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే మనం సమాధానం ఇవ్వాలి ఇనీషియల్‌గా. వారికున్న అపోహ, డౌట్స్ ఏవో ఉంటాయి. వాటిని సరిదిద్దుటకు మరియు యేసును కలుసుకున్న అనుభవమును పంచుకొని, యేసుతో మనకున్న పరిచయం ఎలాంటిది? ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ మనం పొందుకున్నాం అనేది పంచుకొని ఎక్కువగా తెలుసుకొనుటకు వారిని ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకొనటానికి వారిని ఆహ్వానించుము. యేసును అంగీకరించమని తర్వాత మరి మేము ఈ విధంగా ఉన్నాము. మీరు కూడా ఇలా ఉండాలంటే సంతోషంగా యేసును అంగీకరిస్తే మీరు కూడా ఇదే సంతోషం పొందగలరు అని చెప్పవచ్చు. ఓ రోజున నేను మరి థర్స్‌డే ఈవినింగ్ కమిటీ మీటింగ్‌కి సిద్ధపడి వెళ్దామని అనుకున్నాను. వెళ్దామని అనుకున్నప్పుడు మళ్ళీ కమిటీ మీటింగ్‌కెళ్తే 12, 1 అవుతది. మాకు ఫాయిదా ఏమిటి ఉపయోగం అని వేరే పని ఏదో ఉంటే చూసుకుందామని కొన్ని బట్టలకు టైలర్ దగ్గరికి వెళ్ళవలసుండి అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆ టైలరు మరి తెలుగువాడు. ముస్లిం. అయితే అతను కూర్చోబెట్టి, "మీరు చర్చి ఫాదరా సార్" అని అడిగాడు. "ఏమి ఎలా అనుకుంటున్నావు" అంటే,
ఆ! అవును అన్నాను నేను. మాకొక డౌట్ చెప్తారా అన్నాడు. ఏంటంటే, మీరు ఇలాగా బేస్‌మెంట్లు ఇవన్నీ తీసుకొని ఆహ్, సంఘాలు పెడుతుంటారు కదా! మీకు ఫండ్స్ ఏమన్నా బయట నుంచి వస్తాయా అన్నాడు. అప్పుడు నేను చెప్పాను. బయట నుంచి ఫండ్స్ ఏమి రావు. ఇవన్నీ సెల్ఫ్ సపోర్టింగు. అక్కడ ఆ బేస్‌మెంట్ ఖర్చులన్నీ మేమే భరించుకొని అవన్నీ చేస్తుంటాము అని వారికన్ని వివరాలు చెప్తే వాళ్ళేమన్నారంటే యేసుప్రభు శిలువ మీద చనిపోలేదు. ఆయన ముందు దాచేసి సమాధిలోంచి వచ్చాడని బయట పెట్టారు. అది ఇది అన్నప్పుడు అప్పుడు నేను చెప్పాను. దానికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఇవన్నీ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నాయి. పిలాతు ముద్ర ఏమిచ్చాడో జడ్జిమెంటు సిలువ వేయమని అది ఉంది. ఇవన్నీ ఉన్నాయి. అయితే దీన్ని ఈ విధంగా మరి జనాలు తప్పుగా పాపులరైజ్ చేశారు. అక్కడ పునరుద్ధానమైనప్పుడు సైనికులందరూ ఫుల్ అక్కడ గస్తీ ఉంది. సెక్యూరిటీ. అయితే దూత రావటం వాళ్ళు చూసారు. వాళ్ళు చూచి మరి వెళ్లి ప్రధాన యాజకుడికి, పిలాతుకి ఇయన్నీ చెప్తే వాళ్ళు వారికి డబ్బులిచ్చి వారి నోరు మూయించేశారు. ఈ విధంగా చరిత్రలో ఎన్నో సంఘటనలున్నాయి అని చెప్పినప్పుడు వారు చాలా చక్కగా విని మరలా రండి సార్ మాకు ఈ విషయాలన్నీ ఇంకా క్లారిటీ కావాలని నన్ను ఆహ్వానించారు. ఈ విధంగా వారిని మనం ఆహ్వానించాలి. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మరి అనుభవాన్ని పంచుకోవాలి. ఇంకొక నాతో పనిచేసే ఒక సెక్రటరీ ముస్లిం. ఆమె అడిగింది, "నువ్వెప్పుడు హ్యాపీగా ఉంటావు? ఎలా ఉంటున్నావు?" అది ఇది అని అడిగింది. అంటే అప్పుడు నేనన్నాను, "నాకేమి ప్రాబ్లమ్ లేదు. నాకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా అది నేను మా దేవునితో నేను వెంటనే ఇన్ఫార్మ్ చేసేస్తాను. నాకు క్లియర్ అయిపోద్ది. ఆ పనేదో ఆయన చూసుకుంటారు" అని చెప్పినప్పుడు, "ఎలా చెప్తావు? ఎలాగా?" అని చెప్తే అప్పుడు ప్రార్థన ద్వారా నాకున్న భారమంతా మరి యేసు ప్రభుకి అప్పగించినప్పుడు, "మీ భారమంతా నాకిచ్చేయండి. నా కాడి సులువు మోయండి" అని చెప్పినప్పుడు, ప్రార్థన ఎలా చేయాలి అని ఆ సహోదరి అడిగింది. ఆ విధంగా మరి ఇక్కడ ఫిలిప్‌ని వచ్చి నాకిది ఎక్స్‌ప్లెయిన్ చేయి అన్నట్టుగా ఆ సహోదరి, అలా అయితే మేము కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే అని అడిగినప్పుడు, ఏమి లేదు సింపుల్‌గా యేసునామంలో అడ్రెస్ టు ద ఫాదర్ యేసునామంలో నేనిది అడుగుతున్నానని నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పు అని చెప్పినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ విధంగా మనము ఇతరులతో మనకు పరిశుద్ధాత్మ నడిపింపు ఇచ్చి అవకాశం ఇచ్చినప్పుడు షేర్ చేసుకోవాలి. అంతేగాని ఆళ్ళు పిలిచి మనం చెప్పకూడదు. వాళ్ళు మనల్ని అడిగే పరిస్థితుల్లో మనం చెప్పాలి. క్రీస్తును పరిచయం చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు ధైర్యమును, ఉచ్చారణను అనుగ్రహించును. ఒక్కొక్కసారి పేతురు అంతకుముందు అయ్యబాబోయ్! ఆయన ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు ఎరగను అన్నాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఫుల్లు ధైర్యంతో నిలబడ్డాడు. ఖండించాడు. వారినందరినీ మరి ఉచ్చారణ, మన యాక్సెంట్ చక్కగా మరి పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహిస్తది. చూడండి అపోస్తల కార్యాలు 4 అధ్యాయం 5 వచనంలో మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులు యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు, కయపయు, యోహానును, అలెగ్జాంద్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహానును మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడుగగా, మనకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తది. ఆర్ఎస్ఎస్ వాళ్ళే మనల్ని, "ఏయ్! ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ఏ ఏంటి నీకింత ఇది సీను" అని మనల్ని అడగొచ్చు. అప్పుడు మనం ధైర్యంగా ధైర్యమును, ఉచ్చారణను. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను. ప్రజల అధికారులారా, మీరు ప్రజలకు మాత్రమే అధికారులు, పెద్దలారా. ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారంను గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టియు, మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట
నిలిచి ఉన్నాడు. యేసు నామం వలననే రక్షణ. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమును రక్షణ పొందలేము అనిరి. కాబట్టి పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండి, తన ఓన్ కాదు, పరిశుద్ధాత్మతో నిండిన వాడై వారికి చక్కటి ధైర్యంతో, ఉచ్చారణతో యేసు నామమున వీడు రక్షణ పొందాడు. అది మరి వేరే ఎవరి వలన కూడా రక్షణ లేదు అని ఎంతో క్రిస్టల్ క్లియర్‌గా వారికి తెలియజేసి ఉన్నారు. కాబట్టి వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఈ రోజుల్లో మనము కూడా ధైర్యంగా ఈ విధంగా మరి మంచి ఉచ్చారణతో చెప్పినప్పుడు మనము గుడికి వెళ్ళి వస్తున్న క్రైస్తవులమని వారు గుర్తెరగాలి. మనం చర్చ్‌కి వెళ్తున్నాం, వస్తున్నాము. బోధ ఏదో వింటున్నాము. ఇలాంటి వాళ్ళు మీరు ఏ నామంన ఇది చేశారు అంటే, ఇక్కడ పేతురు గారు చెప్పినట్టుగా మనం చెప్పగలిగి ఉండాలి. వారికి విద్య లేకపోయినా పామరులైనా మరి ఎంత ధైర్యంగా చెప్పారో చాలామంది అనుకుంటారు, మాకు చదువు లేదు, మేమెందుకు పనికిరాము అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. కానీ ప్రభువుకు మనం సమర్పించుకున్నప్పుడు సమస్తమును ఆయన అనుగ్రహించును. ఇక్కడ కువైట్ దేశానికి ఒక ఆయనొచ్చారు. జీటీసీఎంలో ఆయన్నెవరు పెద్ద ఎక్కువ పట్టించుకోలేదు. జీటీసీఎం కాన్ఫరెన్స్‌కొచ్చినప్పుడు. అయితే నేను నా పక్కన కూర్చున్నప్పుడు ఆయన నాతో పంచుకున్న విషయాలేంటంటే, ఆయన మరి ప్రేయర్ టవర్‌లో ప్రేయర్ చేయటానికి 15 రోజులు, 20 రోజులు వెళ్తా ఉంటారట. ఢిల్లీలో ప్రేయర్ టవర్ ఉంది. అదేవిధంగా యెరూషలేంలో ప్రేయర్ టవర్ ఉంది. వాటి యొక్క మరి క్షేమం కొరకు వాళ్ళు నిత్యము 24 అవర్స్ ప్రేయర్ చేస్తారు. అందులో ఆయనకు అప్పుడప్పుడు 20 రోజులు ప్రేయర్ చేయటానికి ఇన్విటేషన్ వస్తే వెళ్తా ఉంటారట. ఫస్ట్ టైమ్ నేను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాను. ఆయన హైందవుడు. మరి క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన భార్య ఏమి చదువుకోలేదు. అయితే ఒక గ్రాడ్యుయేట్ కన్నా చక్కటి, సరళమైన, స్పష్టమైన ఇంగ్లీష్ మాట్లాడుతుందంట ఆవిడ. ఆయన క్లియర్‌గా చెప్పాడు. అనేక మంది ఈ దినాన వారి సంఘంలో ఉన్నారు. ఉదయం 5 గంటలకి వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనకి ఆ చుట్టుపక్కల ఉన్న హైందవులందరూ కూడా వచ్చి వారి అవసరముల నిమిత్తం ఆ ప్రార్థనలో పాల్గొంటారు. ఇది మనం చేయవలసింది. యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరగాలి. మనం చేసే మన లైఫ్ స్టైల్ గాని, మన బిహేవియర్ గాని, మనము క్రీస్తుని ఎరిగిన వారము, చర్చ్‌కెళ్ళి వస్తున్నాము అనేది మనము ఇతరులు చూచేటట్టుగా ఉండాలి, చెయ్యాలి. ఇక్కడ మరి క్రీస్తును పరిచయం చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు ధైర్యము, ఉచ్చారణను అనుగ్రహిస్తదని చెప్పినప్పుడు, సాధారణ క్రైస్తవులు అపరిచితులకు సువార్త ప్రకటించటం. సాధారణ మామూలు క్రైస్తవులు, అపరిచితులు అంటే ఏమి తెలియని వారికి, పేతురు గారికి అక్కడికొచ్చినోళ్ళు ఎవరో తెలీదు. ఆళ్ళందరూ అపరిచితులు. 28 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళతో అందరితోటి కాంటాక్ట్ లేదు. అపోస్తల కార్యాలు 2 అధ్యాయంలో. అయితే వారికి మరి సువార్త ప్రకటించాడు. హింసతో బెదిరించినప్పుడు సాధారణ క్రైస్తవులు ఇందాక చెప్పాను కదా! వారు అధికారులు వీళ్ళందరూ కూడా మీరు ఏ నామంలో యేసును ప్రకటిస్తున్నారు అని చెప్పినప్పుడు, ఈ నామంలో మేము అతన్ని స్వస్థపరిచామని పేతురు ఇందాకే మనం చెప్పింది మనం గుర్తు చేసుకుంటున్నాం. క్రైస్తవ కార్యకర్తలకు మరణ బెదిరింపులు వచ్చినప్పుడు అపోస్తల కార్యాలు 6 అధ్యాయము, 7 అధ్యాయము చదువుకుంటే మనకి అర్థమవుతది. ఒక్కొక్కసారి మనకి మరి ఇటువంటి మరణ బెదిరింపులు ఉంటాయి. నిన్ను చంపేస్తాం అది ఇది అని. మనము ఏనైనా మరి పాముల వలె వివేకం కలిగి మనము బిహేవ్ చేసి అవసరమైతే అక్కడి నుంచి తప్పించుకోవాలి. లేదంటే క్రీస్తు కొరకు మన ప్రాణాన్నన్నా అర్పించడానికి సిద్ధంగా ఉండాలి. అంతేగాని నేను బోధిస్తాను అని ఎదురెళ్ళి మనం మరి వాళ్ళ చేత చంపించుకుంటానికి అలా వెళ్ళకూడదు. పరిశుద్ధాత్మ మనల్ని రక్షిస్తాడు. అయితే మనం యుక్తిగా
ప్రవర్తించాలి. ఎలా అంటే ఒక ఒక గొప్ప దైవజనుడు మీకు తెలుసు ఏలూరులో 3 బ్లైండ్ టర్న్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఓవర్ బ్రిడ్జ్ చేశారు. అంతకుముందు రైల్వే క్రాసింగ్స్ దగ్గర 3 బ్లైండ్ టర్నింగ్స్ ఉన్నాయి. ఆ బ్లైండ్ టర్నింగ్ దగ్గర ఖాళీ స్థలంలో ఆయన ఒక పెద్ద ఉద్యోగ కూటం లాంటిది పెట్టాడు. పెడితే మరి అది బ్లైండ్ టర్నింగ్ అవ్వటం వల్ల అక్కడికి వచ్చే ప్రతి బస్సు, ప్రతి లారీ హార్న్ గట్టిగా కొడతారు. ఎందుకంటే ఇట్స్ మ్యాండేటరీ బ్లైండ్ టర్న్ తీసుకునేటప్పుడు. అతను అప్పుడు ఏమంటున్నాడంటే, "నేను ఇక్కడ ఉజ్జీవ కూటం పెడితే సైతాను ఎంత బలంగా పనిచేస్తుందో చూడండి" అన్నాడు. మీరు అనవసరంగా కాని ప్రదేశంలో పెట్టి సైతానుని హైలైట్ చేయటం వల్ల సైతాను ఫేమస్ అవుతాడు. మనం ఎప్పుడూ కూడా ఆ సాతాను పేరే ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరిస్తే వాడిని పెద్దోడిని చేసినట్టు అవుతాం మనం. నువ్వు ఆ ప్రదేశంలో పెడతాం బేసిక్‌గా తప్పు. కాబట్టి మనము గాల్లో దీపం పెట్టి ప్రభువా ఇది వెలిగించు, వెలిగించు, వెలిగించు అంటే అది మరి సరి అయిన సబబు కాదు. ఎందుకంటే మనము చేసే కార్యాలు కూడా కరెక్ట్‌గా ఉండాలి. సాతాను మన మీదకి రాడు ఎట్టి పరిస్థితుల్లో. అయితే మనము అవకాశం ఇస్తే వచ్చి ఫేమస్ అవుతాడు. తర్వాత మనం దాన్ని ఇంకా ఎక్కువగా ఫేమస్ చేస్తున్నాం. అంచేత నిస్సందేహాస్పద ప్రేక్షకుల మధ్య నూతన క్రైస్తవుడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో ఉంది. అన్వేషకునికి అన్వేషకుని అడ్డుకొనుటకు పౌలు ఖండించెను. అది అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో మనం ఉంది. అది చదువుకోవచ్చు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మరియు నేను దేని నిమిత్తమై రాయబారినై సంకెళ్లలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. ఎన్ని చెప్పారో చూసారు కదా ఇక్కడ పౌలు గారు. మెలకువగా ఉండమన్నాడు. బీ అలర్ట్ అని చెప్తున్నాడు. విజ్ఞాపన చేయమంటున్నాడు. ప్రభువుని అడగమంటున్నాడు. పట్టుదలతో, ఒక కమిట్మెంట్‌తో మరి ఆయన గురించి మరి ప్రార్థన చేయమనేసి, మెలకువగా ఉండమనేసి మరి ఆయన కొరకు ప్రార్థించమని ఆయన అడుగుచున్నారు. మరి యేసుని కొరకు మనం ప్రభు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింప చేయును. ఈ లోకం ఆయనెరగదు. ఆయనెవరో చూడదు. అయితే ఆయన వచ్చి మీరు చేయుచున్నది తప్పు అని పరిశుద్ధాత్మ సంధిస్తది. హి విల్ కన్విక్ట్. నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. తప్పులు చేస్తారు అందరూ కూడా. కానీ ఏదో ఒక రోజున నేను చేస్తున్నది తప్పు అని మరి గమనించుకునేటట్టు పరిశుద్ధాత్మ మనకి ఒప్పింపజేస్తది. హి విల్ కన్విక్ట్ అస్. ఆ కన్విక్షన్‌లో మనము రూపాంతరం చెందుతాము, మార్పు చెందుతాము. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవుని సన్నిధికి వస్తాం. ఈ మార్పు చేయటము, దేవుని దగ్గరికి నడిపించటం అనేది పరిశుద్ధాత్మ కార్యం. చెప్పవలసింది మనము, మన బాధ్యత, కర్తవ్యం. మనం ఏ విధంగా మాట్లాడాలనేది మన ద్వారా మాట్లాడేది కూడా పరిశుద్ధాత్మ. అంతేగాని చాలామంది నా బోధ విని, పేతురు గారి బోధ విని 3000 మంది బాప్తిసం పొందినట్టుగా, నా బోధ విని ఈవేళ ఇంతమంది అని లెక్కలు చెప్తా ఉంటారు. ఆ లెక్కలు మనయి కాదు. పరిశుద్ధాత్మ కార్యం అది. మనము కేవలము చేయువారమే. దేవుడు మనకి ఏ అధికారం ఏమి చెప్తే అది లోబడి మనము దూత ఏం చెప్పింది ఫిలిప్‌తో, "నీవు దక్షిణ దిశగా గాజా మార్గంలో వెళ్ళంది." అంతే వెళ్ళాడు. తర్వాత అతను కలుసుకో అంది, కలుసుకున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అంతేగాని ఆహ్, ఫిలిప్ గారు చేయటం బట్టి నపుంసకుడు మారిపోయాడని మనం అనుకోకూడదు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తది. మనము పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా కార్యాలు చేయాలి. ఈ రోజున ఫిలిప్పు అతన్ని మార్చినందుకు ఇథియోపియా అంతా కూడా క్రైస్తవ దేశంగా క్రైస్తవులే
ఉన్నారు. అతడు వెళ్ళి అందరినీ మరి క్రీస్తులోనికి మార్చారు. తర్వాత ఒక అపోస్తలుడు మరి ఇథియోపియా దేశం వెళ్ళినప్పుడు, అప్పుడు ఈ నపుంసకుడు ఆహ్, వచ్చిన ఆ అపోస్తలుడికి చేప బొమ్మ సగం వేసి ఇసుకలో ఉంచాడు. ఉంచితే అప్పుడు అది టెస్ట్ అనమాట. అతడు అపోస్తలుడా? లేదా నకిలీయా? అని టెస్ట్ చేయటానికి. నిజంగా అపోస్తలుడా? కాదని. చేప బొమ్మ ఇక్తూస్ అంటారు. ఆ చేప బొమ్మ సగం వేసినప్పుడు ఇసుకలో అప్పుడు ఆ అపోస్తలుడు ఆ చేప బొమ్మ మిగిలిన సకాన్ని పూరించాడు. ఆ విధంగా అప్పుడు అతను యెస్. నువ్వు విశ్వాసివు, నేను విశ్వాసిని అని వారిద్దరూ కలుసుకొని వెళ్తారు. నో వాస్తా, నో ఇన్‌ఫ్లూయెన్స్, నో రీజనలిజం. ఓన్లీ ఇద్దరు విశ్వాసులు. ఈ రోజుల్లో అలా కాదు. ఎవరికన్నా తెలిసినోళ్ళుంటే వారి ఊరోళ్ళుంటే ఇక్కడికి గెస్ట్ స్పీకర్‌గా వస్తారు. ఇక్కడ అలా కాదు. ఆ విశ్వాసాన్ని వారిరువురు పంచుకొని, అప్పుడు వారిని మరి వారుండు ప్రదేశానికి తీసుకెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మరి ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఈ లోకమును ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మ మన మనస్సాక్షితో మాట్లాడును. మన ఆధ్యాత్మిక పరిస్థితి విషయమై మనల్ని ఒప్పింపచేయును. మన నిజమైన ఆధ్యాత్మిక అపరాధములను బయలుపరచును. రిపెంటెన్స్ పశ్చాత్తాపాన్ని మనకి కలిగిస్తది. మనం చేసిన తప్పుల గురించి. మనము కూడా చేయవలసిన పని ఏంటంటే, వారిలో తప్పుందని మనం ఏలు పెట్టి చూపించడం కాదు. ఎందుకురా ఇలాంటి పనులు చేసుకుంటావు? మంచిగా ఉండు. ఇది నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, క్షేమం కాదు అని వారికి మంచిగా తెలియచేసినప్పుడు, యేసును గూర్చిన ఆసక్తిని మనలో రేకెత్తించును. మన పాపముల విషయమై ఆయనకు మన సమస్తమును సమర్పించుటకై మనలను ప్రేరేపించును. సమస్తం ఐ సరెండర్ ఆల్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును అని పాడుతుంటాం. ఇక్కడ మరి ఆ నా సమస్తము అర్పించుటకై మనలను పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తది. అందుకనే మరి పేతురు గారు నిలబడి అక్కడ ప్రసంగించినప్పుడు 37వ వచనంలో, రెండవ అధ్యాయం 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, ఇట్ విల్ పెనెట్రేట్ ఇంటు యువర్ హార్ట్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిండిన వారే మనము ఇతరులకు అది బోధిస్తామో, వారి హృదయంలోకి అది దూసుకొని వెళ్తుంది. వారి హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును, కడమ అపోస్తలులను అడుగగా, అక్కడ మరి వారు ఏం చెప్పారంటే, మీరు బాప్తిసం పొందండి. అప్పుడు పరిశుద్ధాత్మను మీరు వరముగా పొందుకుంటారు అని చెప్పారు. ఇంకొకసారి 7వ అధ్యాయం 54వ వచనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఇంకొకసారి మేమందరమును నేల పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. మరి అన్యజనుల కొరకై ప్రభు పౌలును, సౌలును పౌలుగా మార్చి పిలుచుకున్నారు. మరి పేతురు ఈ భూమి మీద ఉండగా ప్రభు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కేఫా అనబడుదువు నీ మీద నా సంఘాన్ని కడతానని కట్టారు. అయితే పేతురు గారు మాక్సిమం యూదుల వరకే ఆయన సువార్తను ప్రకటించారు. పేతురు గారు పెద్ద లిటరేట్ ఏమీ కాదు. అయితే సౌలు మరి చాలా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని బాగుగా పఠించిన వ్యక్తి, గురువుగారి దగ్గర గుడారాలు కుట్టుకుంటూ సెల్ఫ్ తనే జీతం సంపాదించుకొని సువార్త ప్రకటించటానికి మరి సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసించుచున్నావు అని పరలోకము నుంచి ఒక స్వరం. హిస్ ఇన్విటేషన్ ఈస్ ఫ్రమ్ హెవెన్. పేతురు గారికి ఇన్విటేషన్ ఈ భూలోకంలో స్వయంగా ఫేస్ టు ఫేస్ ప్రభు పిలిచాడు. అయితే సౌలును పరలోకము నుంచి మరి ఆ స్వరం వచ్చి అన్యజనులకు నేను
ఏర్పరచుకొనిన సాధనము నీవు సువార్త ప్రకటించడానికని చెప్పారు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు లూదియేనను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కాబట్టి హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఆమె హృదయాన్ని తెరిచేటట్టుగా అక్కడ మరి పనిచేస్తుంది. యేసును తెలుసుకొనుటకై అతడు ప్రజలను ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపు స్వరమును మనము గుర్తించగలమా అని చూస్తే, మనము విశ్వసించగలమా అని చూస్తే, ఎట్ట భారాన్నైనా తీసివేస్తారు. ఎవరిని ఒప్పించే బాధ్యత మనకి లేదు. అది ఆత్మ యొక్క పని. మన బాధ్యత కేవలం సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటయే. యేసు పునరుద్ధానుడై మృతుల్లో నుండి లేచెనని నేను విశ్వసించుచున్నాను, ఇదే నా సాక్ష్యము అని చెప్పడమే. ప్రజలలో అంధత్వము మరియు అలక్ష్యము, కేర్లెస్నెస్, చూస్తూ ఉంటారు కానీ వారు చూడలేరు కండ్లుండియు. ఈ అలక్ష్యం అంటే కేర్లెస్నెస్ ఉన్నప్పటికీ యేసును వెదకుటకు దేవుని ఆత్మ ఆ చీకటిలోనికి చొచ్చుకొని పోవును. ఇట్ విల్ పెనట్రేట్ ఇన్ టు ద డార్క్నెస్. కాబట్టి ప్రేమ ద్వారా, ప్రేమ దృఢపరచు కార్యములను మనం చేయుటకు మనలను మనం సమర్థులను చేస్తుంది. మరి పరిశుద్ధాత్మ నాయకుల ద్వారా ఆది సంఘములో అద్భుతమైన స్వస్థతలను జరిగించుచు యేసును గూర్చిన సందేశమునకు మద్దతు ఇచ్చెను. అంతేకాకుండా దాతృత్వం, దయ మరియు కరుణతో కూడిన అనేక కార్యములను క్రైస్తవులు చేయుదురు. ఇదే మిషనరీ వర్క్స్ అని చెప్తుంటాం. స్కూలింగ్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్, ఇవన్నీ మదర్ తెరిసా చేసిన ఆ చక్కటి ప్రేమ కార్యాలు, కరుణతో, దాతృత్వం, సహాయం చేయటం, ఇవన్నీ కూడా క్రైస్తవులు చేసే పని. ఇక్కడ యొప్పేలో కవిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమె మరి చనిపోయినప్పుడు పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. మనకున్న దాంట్లో కొంత అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి, ప్రేమతో, కరుణతో. అంతేగాని మరి ముఖ్యంగా విశ్వాసుల గృహంలో ఉన్న వారందరికీ మనము సహాయం చేయాలి. అలా అని విశ్వాసులు ఈ రోజుల్లో మరి ఎవరి దగ్గర డబ్బులు దొరుకుతాయని అప్పులు చేయటం మొదలు పెడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వానిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము అని పరిశుద్ధాత్మ దృఢపరుస్తూ కార్యాలు చేయటానికి మనల్ని సమర్థులను చేస్తుంది. మనము ఎక్కడైనా వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా ప్రోత్సహిస్తుందో, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసించుదురు. నా మాట గైకొనిన ఎడల. ఎప్పుడైనా మరి మనం సింపుల్‌గా మీకు అర్థం అవ్వాలంటే, పోలీస్‌ని ఎవరన్నా టచ్ చేశారనుకోండి, మొత్తం పోలీసు తాలూకు అందరూ కూడా రంగంలోకి వస్తారు. అలాగే ఏ స్టూడెంట్‌నైనా పోలీసులు ముట్టుకున్నారనుకోండి, మొత్తం కాలేజ్ అంతా వెళ్లి నిరసన ప్రకటిస్తది. కాబట్టి మన మనము దేవుని రిప్రజెంటేటివ్స్‌ను. మనల్ని ముట్టుకుంటే దేవుణ్ణి ముట్టుకున్నట్టే. అందుకనే చూడండి, స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు స్టెఫెను మీద రాళ్ళేశారు. ఆ రాళ్ళు స్టెఫెను మీద కాదు పడతా, పరిశుద్ధాత్మ మీద పడిందని మీకు క్షమాపణ లేదు అనేసి మరి దేవుడు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఆ ఇశ్రాయేలీయుల మీద. లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను
మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. కానీ యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణ ప్రముఖులను రేపి పౌలుకును బర్నబాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతంలో నుండి వెళ్ళగొట్టిరి. ఇది ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు పౌలు గారికి చాలా సార్లు ఈ విధమైన హింసలు కలిగినయి. రాళ్ళతో కొట్టారు. చనిపోయాడని దూరాన పడేస్తే అప్పుడు ఆయన స్నేహితులు ఆయన్ని వేరే చోటకి తీసుకొని వెళ్లారు. ఆ విధంగా శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఏలయనగా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. రాజాని భవనములో అని చక్కడ పాడుతూ ఉంటాం. అబ్బా తండ్రి అని మనం అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను కలిగి ఉన్నాము. మనము దేవుని పిల్లలము. అబ్బా అంటే తండ్రి. అబు అంటారు కదా ఇక్కడ అరబిక్‌లో. అలాగా దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇవన్నీ చేయటం వల్ల మరి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతించబడుగాక. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగు విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. కాబట్టి ఈ దినము మరి ఒక వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ప్రోత్సహిస్తది. బైబిల్ గ్రంథం నుంచి వెలిగిచ్చే ఒక భాగము, ఒక క్రైస్తవ స్నేహితుని నుంచి పొందే ప్రోత్సాహం ఏంటంటే, బైబిల్ గ్రంథం నుంచి మనకు వెలుగిచ్చే ఒక భాగం. చీకట్లో నడుచుచున్న మనకి వెలుగునిస్తది. సకాలంలో చేయు నియమము మరియు నిబంధన. మన కమిట్మెంట్, మన డెసిషన్స్. చాలామంది జనవరి 1న హైందవులు వీరందరూ కూడా నేను ఈ సంవత్సరం ఇంక మందు ముట్టుకోను అంటారు. మరలా 10 రోజులకే స్టార్ట్ చేస్తారు. అలాంటి నియమాలు కాదు. మనము దేవునితో నియమమును, నిబంధనను చేసుకోవాలి. నిరీక్షణతో కూడిన ఒక కల, విజన్, సత్య దర్శనము. నేను క్రీస్తునందుండటం వలన ఈ విధమైన రూపాంతరము చెందుతున్నాను అనే ఒక కల, ఒక దర్శనం కింద విజన్ మనకి ఉండాలి. అప్పుడు మనము జవాబు పొందిన క్రైస్తవుని ప్రార్థన. మనం ఏ మన ప్రార్థనకి దేవుడు ఏ విధమైన జవాబు ఇచ్చారో అది మరి మన స్నేహితులకి చెప్పడం వల్ల వారు ప్రోత్సాహాన్ని పొందుతూ ఉంటారు. కొన్ని మార్గముల ద్వారా దేవుడు మనతో ఉన్నాడని, మనము ఆయన వారమని, మరియు మనకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన కట్టుబడి ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడును. ఫలితముగా మనకు మిక్కిలి శాంతి మరియు సంతోషముతో ఆయన మనలను కాపాడి జాగ్రత్తగా చూచుకొనుననే హామీని కలిగి ఉన్నాం. ఏదేమైనా సరే నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఐ హావ్ నో ప్రాబ్లమ్ అనే హామీ మనలో కలిగి ఉంటాము. ఇహలోకము నుండి వచ్చు నిరుపయోగమైన, హీనమైన మరియు అల్పమైన సందేశములో వాటి శక్తిని కోల్పోవును. అవన్నీ ఏమీ కూడా ఉండవు. కాబట్టి ఈ దినము మనం నేర్చుకున్న మరి కార్యం ఏంటంటే అంశాలు పరిశుద్ధాత్మ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయటానికి ఇచ్చే అవకాశములకు నడిపిస్తాం. రెండవది క్రీస్తును మనం పరిచయం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనకి ధైర్యాన్ని, ఉచ్చారణని, మంచి వాక్చాతుర్యం, చక్కటి యాక్సెంట్‌ని ఇస్తది. చాలామంది వాక్య పరిచర్య చేయక మునుపు వాళ్ళ ఉచ్చారణ సరిగా ఉండదు. అయితే బైబిల్‌ను బాగా ధ్యానించి ఆత్మపూర్ణులైనప్పుడు చక్కటి సరళమైన భాష రావటం నేను పేర్లు చెప్పను గానీ, మనకి మధ్యలో చాలామంది ఉన్నారు అలాంటి వారు. యేసును తెలుసుకొనుటకై అతడు ప్రజలను ఒప్పింపచేయును. మన ద్వారా యేసుని తెలుసుకుంటానికి పరిశుద్ధాత్మను మనం చెప్పినప్పుడు వాళ్ళు వినేటట్టుగా చేస్తారు. ప్రేమను దృఢపరచు కార్యములను చేయుటకు మనలను సమర్థులను చేయును. చారిటీ. దేవుని ప్రేమను మనం కనుపరచువారుగా ఉండాలి.
మనము వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ప్రోత్సహిస్తారు. అంతేగాని మీరు డైరెక్ట్‌గా ఎళ్లి ఫుల్ నోట్‌లో తలపెట్టినట్టు వ్యతిరేకించకూడదు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తది. కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఆ విధంగా పరిశుద్ధాత్మ మనకి అన్ని విషయముల్లో సహాయం చేస్తది. మనము దేవునికి సాక్షులంగా ఈ లోకంలో ఉండవలనని పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినం మనం అందరము ప్రేరేపించబడ్డాము. మనం చేసే ప్రతి పనిలోనూ పరిశుద్ధాత్మ మనకు అండగా నిలిచుంటది, నడిపిస్తది, సహాయం చేస్తది. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఎన్నో సార్లు ఎన్ని ఆపదలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధంగా తప్పించి నడిపిస్తదో అయితే మనము దేవుని కొరకు మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ఈ పరిశుద్ధాత్మ అనుభవాల్ని మనం మరిన్ని పొందగలము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్.